హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం అలసంద వడలు చికెన్ గ్రేవీ చేసుకుందాము. దీనికి కావాల్సింది అలసంద వడలకి ముందుగా కావాల్సింది అలసందల్ని ముందుగానే నానపెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ అన్న నానపెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ అన్న నానపెట్టుకొనేసిన తర్వాత కొంతమంది వాటి పొట్టు లేకుండా బ్యాళ్ళు చేస్తారు కదా, ఆ బ్యాళ్ళల్లోనూ చేస్తారు, ఇలానూ చేస్తారు. నేను పొట్టున్నవే వేస్తున్నాను. దీనికి కావాల్సింది కొరియండరు, పుదీనా, ఆనియన్స్, గార్లిక్ జింజర్ పేస్టు, గ్రీన్ చిల్లీ, ఓంకాళ్ళు, చెక్క, లవంగము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొరియండరు, పుదీనా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా అంతా మిక్సీ కట్ చేసుకున్న తర్వాత అదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అలసందలంతా మిక్సీ పట్టేసుకోవాలి. దీనికి వాటర్ ఏం అవసరం లేదు. మరి అందులోనే మనకి అంత నున్నగా వేయాల్సిన అవసరం లేదు. నున్నగా వేస్తే దానికి వాటర్ అనేది ఎక్కువైపోయి అది మనకి వడ వేయడానికి రాదు, అలసంద వడ వేయడానికి రాదు. అందుకనేసి వాటర్ వేయకోకుండా దానికి అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా మెత్తగా అలాగే అక్కడక్కడ కచ్చాపచ్చా దొరికినా కూడా బాగుంటుంది. అలసందలు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంతా ఇలా వేసుకొనేసి కొరియండర్, ఆనియన్స్ అన్నీ నేను ముందుగానే వేసి పెట్టాను కదా, ఇవన్నీ గార్లిక్ జింజర్ పేస్టు, చెక్క, లవంగము, వాము అనేది ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. డైజెషన్ కోసం వాము అనేది యూజ్ చేస్తాము. ఇష్టం ఉంటే వేసుకోండి. గార్లిక్ జింజర్ పేస్టు, చెక్క, లవంగము లేదు అన్నా కూడా ప్లెయిన్గానే, నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను. దానికి మామూలుగా అయితే అవంతా యూజ్ చేస్తారు. నాకు వద్దు అనేసి నేను ఆనియన్స్ను, గ్రీన్ చిల్లీ, కొరియండరు, పుదీనా మాత్రమే యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగానే ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. గారెలు వేసుకున్నాక చికెన్ గ్రేవీకి చాలా బాగుంటాయి. ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము పొట్టు తీసేసినవి చేస్తే అది కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. బేలల్లో చేస్తే ఒక రకంగా టేస్ట్ వస్తుంది, ఇలా పొట్టు ఉన్న దాంట్లో చేస్తే ఒక రకంగా వస్తుంది. పొట్టు ఉన్నది చాలా వరకు రెఫర్ చేయరు, ఎందుకంటే అది గ్యాస్ట్రిక్ అవుతుంది అనేసి రెఫర్ చేయరు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడోసారి అనేసి నేను అలాగే బ్యాళ్ళు యూజ్ చేయకుండా అలాగే వేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ గ్రేవీకి మాత్రం చాలా బాగుంటాయి ఇవి అలసంద వడలు. ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తారు. ఆంధ్ర సైడ్, తెలంగాణ అటు సైడ్ ఎక్కువగా చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయిల్ అంతా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి కొద్దిగా రెడ్డిష్, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొద్దిసేపు అవి రెడ్డిష్గా అయ్యేపరు, లేదంటే లోపల ఉడకదు. లోపల అనేది పిండి అలాగే ఉంటుంది. అందుకనేసి లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు 5 to 10 minutes ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. వితౌట్ సోడా, నేను సోడా అనేది యూజ్ చేయను. వితౌట్ సోడాతో ఇలా చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయినాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చేసుకోవచ్చు. చికెన్ గ్రేవీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. వితౌట్ సోడా అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇంకా దీనికి ఏమీ వేయట్లేదు. నేను ఆల్మోస్ట్ ఈజీగా అయిపోయేటివే ప్రిఫర్ చేసుకుంటాను. వితౌట్ సోడా చూడండి ఎంత బాగుందో. లోపలంతా ఉడికిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టి చేసాం కదా, అందుకనేసి లోపలంతా పిండి అనేది లేకుండా ఫుల్ ఉడికిపోయింది వితౌట్ సోడా. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. చికెన్ గ్రేవీకి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ అంతా చేస్తారు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం లేదు, చేస్తూనే ఉంటాను ఎప్పుడు.